కానీ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారు అనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ సెలబ్రేషన్ చేసుకుంటుంది. నిజానికి షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడానికి ఇష్టపడిన వాళ్ళు ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ కోర్ ఓటు బ్యాంక్ ఉందో దాన్ని షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెనక్కి తీసుకుంటారు, అది వైసీపీకి డిసడ్వాంటేజ్ అవుతుంది అనేది తెలుగుదేశం పార్టీ అంచనా లెక్క. నరసింహరావు గారు, ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క ఆగమనాన్ని ఇంకొక పార్టీ రకరకాలుగా తీసుకోవచ్చు వాళ్ళకి అడ్వాంటేజ్ అయినట్టుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట అడుగుతాను, ఒక ప్రిడిక్షన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంతమంది ఎస్సీలు దూరం అయ్యారు. ఈ ఎస్సీలు దూరం అయ్యారు, ఎస్టీలు దూరం అయ్యారు, ముస్లింస్ దూరం అయ్యారు అనుకుందాం. యాంటీ ఇన్కమెన్సీ ఉంటుందిగా ఏ ప్రభుత్వం మీదైనా, 10-20% ఉంటుంది. ఈ 10-20% ఉన్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ ఓటింగ్ అయితే ఏదైతే ఉందో, పాజిటివ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలి అని డిసైడ్ అయిన ఓటరు ఎవ్వరికి ఓటేయడు. మీరు ఎన్నైనా చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తాడు. దిస్ ఇస్ కాల్డ్ పాజిటివ్ ఓటింగ్. ఇప్పుడు నెగిటివ్ ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకూడదు అనుకుంటే ఎవరికి ఓటేయాలి అనేది ఒక నెగిటివ్ ఓటింగ్, యాంటీ ఇన్కమెన్సీ. ఈ యాంటీ ఇన్కమెన్సీ ఓటింగ్ ఒకవేళ జై భీమరావు భారత్ పార్టీ లేకపోయినా, షర్మిల లేకపోయినా, ఇంకొకరు లేకపోయినా ఫ్లో అయ్యేది ఎవరికి? తెలుగుదేశం పార్టీ, టీడీపీకి. సో ఇప్పుడు ఈ టీడీపీ యాంటీ ఇన్కమెన్సీ ఓటింగ్ ని టీడీపీకి ఫ్లోట్ అవ్వకుండా మేము మా పార్టీలు ఆపుతున్నాయి. ఇక్కడ మా పార్టీల యొక్క రేపొద్దున మేము ఆపగలం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 10,000 ఓటింగ్ వచ్చింది అనుకోండి, ఆ 10,000 ఓటింగ్ వైఎస్ఆర్సీపీ నెగిటివ్ ఓటింగ్, పాజిటివ్ ఓటింగ్ కాదు. పాజిటివ్ ఓటింగ్ ఎవరికి చెప్పినా ఎవరికి పడదు. సో నెగిటివ్ ఓటింగ్ ని మా లాంటి పార్టీలు, షర్మిల లాంటి పార్టీలు ఆపగలిగినప్పుడు దాన్ని తెచ్చుకోవడంలో తెలుగుదేశం పార్టీ విఫలం చెందితే అది తెలుగుదేశం కూటమికి నష్టం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కాదు. ఇది ఎందుకు తీసుకోలేకపోతుంది టీడీపీ? చాలా మంది, నాకు కూడా అదే అభిప్రాయం, మీకు ఏ అభిప్రాయం ఉందో నాకు అదే అభిప్రాయం. యాంటీ ఓటింగ్ స్ప్లిట్ అవుతుంది, వాళ్ళ ఒరిజినల్ ఓటింగ్ ఎందుకు బయటకు వస్తుంది? ఈ టైంలో షర్మిల గారు వచ్చారు కాబట్టి ఆమె గెలిచే పరిస్థితి ఉందా లేదా అని చూసుకుని రారు కదా. నరసింహరావు గారు, ఎవరికైనా ఈవెన్ తెలుగుదేశం పాజిటివ్ ఓటింగ్ కూడా నేను తీసుకురాలేను. తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పాజిటివ్ ఓటింగ్ ని బయటకు తీసుకురావాలి అంటే అద్భుతాలు జరగాలి. ఆ అద్భుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే అవకాశం లేదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నెగటివ్ ఓటింగ్ ని షర్మిల గారో, లేకపోతే నాలాంటి వాళ్ళు, లేకపోతే జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు తీసుకున్నప్పుడు నష్టపోయేది తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి. రేపొద్దున ఈ విషయాలు వాళ్ళకి అర్థమయ్యేటప్పటికి, వెనక్కి తిరిగి చూసేటప్పటికి చేతులు కాలిపోతాయి. అప్పుడు ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు. కానీ చాలా పెద్ద హైప్ ఇచ్చేస్తున్నారు కదా షర్మిల గారికి. షర్మిల అంతకుముందు ఎలక్షన్ లో రావాలి జగన్, కావాలి జగన్ ఎంత పెద్ద స్లోగన్ అయిందో, ఇప్పుడు రావాలి షర్మిల, కావాలి షర్మిల అని తెలుగుదేశం పార్టీ విష్ చేస్తోంది. ఇవ్వని సార్, మంచిదే కదా. ఇప్పుడు భస్మాసురుడు నష్టం నేను నెత్తి మీద పెట్టుకుంటానంటే ఎవరు అంటారు? డూ ఇట్. ఎందుకంటే ఇప్పుడు మీడియా అనుకునేది తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఐడియాలజీ ప్రకారం వాళ్ళు ఆమె హైప్ ఇచ్చినప్పుడు, నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళు ఎంత హైప్ ఇచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగిటివ్ ఓటింగ్ ఆమెకు వెళ్తుందని నేనైతే అనుకోవటంలా. ఎందుకంటే ఈవెన్ కాంగ్రెస్ పార్టీ, ఒరిజినల్ గా కాంగ్రెస్ పార్టీ కూడా పోయినసారి అభ్యర్థులే లేరు, ఈసారి అభ్యర్థులు దొరకవచ్చు. నాకు తెలిసి 1-2% ఎవరైనా ఆమెతో పాటు వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు నేను ఒక లాజిక్ చెప్తాను నరసింహరావు గారు. ఇప్పుడు మంగళగిరిలో ఆర్కే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి షర్మిల గారి దగ్గర ఆర్కే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గొడవపడి షర్మిల గారి దగ్గరికి వెళ్ళారు. షర్మిల గారి దగ్గరికి వెళ్ళకపోతే ఆయన ఎక్కడికి వెళ్తాడు? టీడీపీకి వెళ్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒకవేళ ఆర్కే ఉన్న ఓటింగ్, ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి ఎంతో కొంత ఓటింగ్ ఉంటుంది ఆయనకి. ఈ ఓటింగ్ ఆయన వైఎస్ఆర్ కి అగ్నిస్ట్ గా ఉన్నటువంటి ఈవెన్ నెగిటివ్ ఓటింగ్, పాజిటివ్ ఓటింగ్ అనుకున్నాం. ఆర్కైతే వెళ్ళే ఓటింగ్ ఇప్పుడు షర్మిలకి వెళ్ళింది అనుకోండి, నష్టం ఎవరికి? టీడీపీకి. అది వాళ్ళు గమనించకపోతే మనం ఏం చేస్తాం దానికి? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది, అసలు షర్మిలకి డిపాజిట్లు వచ్చే అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇంకా ఆ పార్టీ గురించో లేకపోతే ఆవిడ గురించో అంతకంటే పెద్ద చర్చ అవసరమని నేనైతే భావించాను.